క్యారెక్టరైజ్ చేయడం కానీ దాన్ని ఎనలైజ్ చేయడం కానీ సాధ్యం కాదేమో అని అనిపిస్తుంది భరత్. రాకేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ భరత్ గారు. నిన్న రేవంత్ రెడ్డి తిట్టాడు కానీ మళ్ళా మీ వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ తిట్టినట్టున్నారు ఇవాళ. జగదీష్ రెడ్డి, రసమయ్య బాలకిషన్ అందరూ అందుకున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ భరత్ గారు, శరత్ గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, జీనియస్ ప్రేక్షకులకు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నా అంటే ఒక పని చేద్దాం సార్. సరే అది ఏ పార్టీ అనేది పక్కన పెడదాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటే మొన్న పార్లమెంట్ సెషన్ చూసినప్పుడు నెహ్రూ గారి మీద, ఇందిరాగాంధీ మీద మాట్లాడినప్పుడు ప్రియాంక గాంధీ ఒక మాట అన్నారు. ఒక 2 సెషన్స్ కంప్లీట్ గా మీరు నెహ్రూను, ఇందిరాగాంధీని తిట్టండి, తర్వాత మనం ఈ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి మాట్లాడదామని చెప్పేసి పార్లమెంట్ లో ప్రియాంక గాంధీ గారు బీజేపీని ఛాలెంజ్ చేయడం జరిగింది. అదే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాబట్టి అదే సిద్ధాంతాన్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. ఒక 2 రోజుల సెషన్ కంప్లీట్ గా కేసీఆర్ గారిని తిట్టడానికి, కేటీఆర్ గారిని తిట్టడానికి, మొత్తం తిట్టడానికి పెడదాం సార్. అది మీడియా సమక్షంలోనే కంప్లీట్ సెషనే పెడదాం. పెట్టేసిన తర్వాత 6 గ్యారంటీలు ఏం జరిగినాయి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరిగింది, లేకపోతే ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టుల నిర్మాణం ఎక్కడ దానికి వచ్చింది, కృష్ణా గోదావరి జిల్లాల్లో వాటా ఎంత, వీటన్నిటి గురించి చర్చ పెడితే బాగుంటుందేమో అని నా అభిప్రాయం సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు పెద్దలు శరత్ గారు చెప్పారు, నేను మొత్తం ఆశాంతం కూడా ఆ స్పీచ్ ను, రేవంత్ రెడ్డి గారి స్పీచ్ నిన్న అన్నప్పుడు సార్ మై రిక్వెస్ట్ సార్ అన్నది కేసీఆర్ గారు అన్నది తోలు తీస్తా అని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించాలే సార్. తెలంగాణకు అన్యాయం జరిగితే, తెలంగాణ నీళ్లు జలదోపిడికి గురైతే, తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు ఎవరిదైనా సరే తోలు తీస్తా అని చెప్పింది తప్పితే అక్కడ ఎక్కడ కూడా ఎవరి పేరు మెన్షన్ చేసో లేదా పార్టీని మెన్షన్ చేసో అనలేదు. అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ నష్టం చేస్తుంది, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నష్టం చేస్తుందని చెప్పడం జరిగింది తప్పితే అక్కడ పర్సనల్ గా ఎవరిని కూడా అనలేదు. కాబట్టి నేనేమంటున్నానంటే సరే ఎవరికి అలా ఆపాదించుకోవడం కాదు, ఇక్కడ కంప్లీట్ గా ఆ డయాస్ మొత్తం కూడా అది యాక్చువల్ గా ఇంకోటి ఏంటంటే ఆ డయాస్ ఏదైతే ఉందో అది అధికారిక డయాస్, ప్రభుత్వ డయాస్, నాట్ ఏ పార్టీ డయాస్. అది కాంగ్రెస్ పార్టీ డయాస్ కాదు. గెలిచిన సర్పంచ్లందరికీ సన్మానం పెడుతున్నటువంటి డయాస్, అది అఫీషియల్ గా గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఆ గవర్నమెంట్ ప్రోగ్రామ్ తన ఇష్టారీతిగా వాడుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి చర్చ ఏంది, కేసీఆర్ గారు బయటకు వచ్చి అడిగిన చర్చ ఏంది, కృష్ణా జలాల్లో మన వాటాకు 90 టీఎంసీకి మేము యాక్సెప్టెన్సీ తీసుకొస్తే మీరు 45 టీఎంసీకి ఎందుకు తీసుకొచ్చారు, డిపిఆర్ వెనక్కి వస్తే డిపిఆర్ ఎందుకు ఇంప్లిమెంట్ చేపించలేకపోతున్నారు అని చెప్పేసి ప్రశ్నించాడు. ఆ సమస్య పక్కకు పోవాలంటే అంటే నీటి గురించి మాట్లాడద్దు, 6 గ్యారంటీల గురించి మాట్లాడద్దు అంటే ఆయన కులాన్ని పట్టుకురావడం, కులం ప్రస్తావన తీసుకురావడం, అదేవిధంగా అంటే ఎన్ని విధాలుగా దాన్ని డైల్యూట్ చేయాలో, ఎన్ని విధాలుగా డైవర్ట్ చేయాలో అన్ని విధాలుగా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అంటే ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ రన్ చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నంగా కల్పిస్తుంది తప్పితే ఇంకో విధంగా కనిపించట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు గతం నుండి కూడా ఎప్పుడన్నా మనం సంక్షేమ పథకాల గురించి అడిగినా, ఎప్పుడు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి అడిగినా వెంటనే దాన్ని డైవర్ట్ చేయడానికి బూతులు అందుకోవడం, తిట్టి బయటికి వెళ్ళిపోవడం. అది విద్యార్థుల మీటింగ్ కావచ్చు, ఉద్యోగస్తుల మీటింగ్ కావచ్చు, లేకపోతే సర్పంచుల మీటింగ్ కావచ్చు, ఏ మీటింగ్ అయినా కానీ తిట్టడమే. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు గౌరవప్రదంగా మాట్లాడినటువంటి ఒక్క స్పీచ్ చూపెట్టండి సార్. అంటే వాళ్ళు గతంలో ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు, గతంలో ఆయన కూడా తిట్టాడు కదా సార్. మేము ఒకటే భరత్ గారు కిషన్ రెడ్డి అయితే రండా అన్నాడు. కిషన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా పేరు పెట్టి ఎక్కడ నన్ను ఉంటే మీ దగ్గర లేదు సార్. రేవంత్ రెడ్డి గారు అన్నారా లేదా? అనేక సార్లు మాట్లాడింది, నేను వచ్చినాక మాట్లాడదాం. రైట్ సార్. భరత్ గారు ఆయన ఏమన్నాడంటే ఇక్కడ నుండి కేంద్ర మంత్రులు ఉన్నారని చెప్పేసి అన్నారు తప్పితే వాళ్ళని ఎవరినో పేరు పెట్టి పర్టికులర్ గా పర్సనల్ గా ఎవరిని కూడా దూషించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పుడు ఒకటే ఒక కేంద్ర మంత్రి, అప్పుడు ఆయన సహాయ మంత్రి సార్, కేంద్ర మంత్రి కూడా కాదు. అదే కేంద్ర మంత్రి అక్కడ నుంచి రాష్ట్రాల నుంచి ఉన్నది కిషన్ రెడ్డి తప్ప ఆ సమయంలో ఎవరు లేరు. ఇప్పుడంటే బయట ఉన్నాడు కానీ 5 సంవత్సరాలు ఒకటే కేంద్ర మంత్రి ఉంటదిలేండి. సరే సార్, నేనేమంటే పార్లమెంట్ లో ఏం జరుగుతుందో కూడా చర్చించినాం సార్. ఎవరి భాష ఎట్లుంటుందని చూద్దాం సార్. మోరదారంగా పార్లమెంట్ లో ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ తిట్టుండొచ్చు కానీ బూతులు తిట్టలేదు. ఇందిరాగాంధీ, నెహ్రూ ఆయనలో పనులు జరగలేదు అన్నారు అంతే తప్ప
బూతులు తిట్టలేదు మోడీ అంటున్నా. సరే సార్, బండి సంజయ్ గారు అద్భుతమైన మాట మాట్లాడారు. బీజేపీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మొల్దారాలు తవ్వుదాము, శివాలయాలు తవ్వుతాము, మసీదులు తవ్వుదాము, లేకపోతే అది ఆ కొడుకు ఈ కొడుకు అని మాట్లాడినప్పుడు ప్రేమన్న కూడా దానికి కూడా సమాధానం చెప్పాలి. ఇవన్నీ వద్దు సార్. నేను ఏమంటున్నా అంటే ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చ తెలంగాణ అభివృద్ధి గురించి బీజేపీ మాట్లాడదు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీజేపీ జలాల గురించి మేము మాట్లాడిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా రఘునందన్ రావు గారు వస్తారు, డికే అరుణ గారు వస్తారు. వీళ్ళందరూ బీజేపీ ఎంపీలా నాకు కాంగ్రెస్ ఎంపీలా నాకు అర్థం కావట్లేదు. గతంలో కూడా హైడ్రా మీద కామెంట్ చేయగానే వెంటనే బండి సంజయ్ గారు వస్తారు, రఘునందన్ రావు గారు వస్తారు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడగానే బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ పెడతారు. ఇక్కడ రెండు పార్టీలు కూడా క్లబ్ అయి నడిపిస్తున్నటువంటి రాజకీయాలుగా కనిపిస్తున్నాయి తప్పితే ఎక్కడ కూడా రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలబడుతుంది బీజేపీ పార్టీ. కాబట్టి ఈ రోజు కూడా మళ్ళీ ఏం చేస్తారు? ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం సార్, మేము పాలకపక్షం కాదు. ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చుని పెట్టారు, ఆ ప్రతిపక్ష హోదానే. బట్ తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు మేము ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ ప్రాంతం నుండి 8 మంది ఎంపీలుగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరి తెలంగాణ డిపిఆర్, పాలమూరు డిపిఆర్ వెనక్కి వచ్చింది. ఎందుకు వెనక్కి వచ్చింది దాని గురించి ఒక పరిశీలన, లేకపోతే మనకు రావాల్సినటువంటి వాటా 11 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు నీటి వాటాను చేయలేదు. అది కృష్ణా జిల్లాలో చేయలేదు, గోదావరి జిల్లాలో చేయలేదు. మరి ఎందుకు చేయలేదు? దానికి ఏం ప్రశ్నించకపోతే అసలు తెలంగాణ గురించి బీజేపీ పార్టీ ఏమైనా మాట్లాడదా? అసలు బీజేపీ వైఖరైంది తెలంగాణ ప్రాంతం గురించి. ఎందుకంటే పార్లమెంట్ లో ఏదైతే తల్లిని చంపి బిడ్డను బయట తీశారన్నప్పుడు బీజేపీ ఎంపీలు సపోర్ట్ చేయలేదు. తెలంగాణ అంటే తల్లిని చంపి తీసుకున్నామా? మనల్ని కదా చంపేసి ఆంధ్రప్రదేశ్ లో కలిపిండ్రు. ఆ రోజు 56 లో మనం సపరేట్ రాష్ట్రంగా ఉన్నదాన్ని కదా కలిపింది. దాని గురించి ఎక్కడ మాట్లాడరు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు కేసీఆర్ గారి మీద దాడి చేయడానికి మా భాష గురించి మాట్లాడి వెంటనే సిద్ధమైపోతాం. మీరు మాట్లాడినటువంటి తల్లిని చంపిర్రు అంటే తల్లిని ఎక్కడ భరతమాతను చంపేసిరా? భరతమాతను మీరు కదా ఈ రోజు చెరపడుతున్నది. కాబట్టి నేనేమంటున్నా అంటే వీటి గురించి మాట్లాడదామంటే స్పష్టంగా మాట్లాడదాం. మేము అడుగుతుంది ఒకటే ఈ రోజు తెలంగాణ ప్రాంత వాసులుగా, తెలంగాణ పార్టీగా, అండ్ అదే విధంగా తెలంగాణ ఉద్యమకారులుగా మేము అడుగుతుంది ఏంటంటే ఈ రోజు కృష్ణా గోదావరి జిల్లాలు ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు? బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం చేస్తారా చెయ్యరా? ఇది మాత్రమే ప్రశ్న. ప్రేమేందర్ రెడ్డి గారు. ఎస్